నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి మీరు జాబ్లు ఇస్తానని చెప్పారు. ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ జాబ్లు? మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ చంద్రబాబు నాయుడు గారు విజన్ కదా, విజన్ 2020 కదా, స్వర్ణాంధ్ర 2030 అని చెప్పాడు. మరి 2030 గాలికి వదిలేసి మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే 2047 అని ఆయన నినాదం తీసుకున్నారు, దాన్ని కాపీ కొట్టి ఇవాళ మళ్ళీ స్వర్ణాంధ్ర 2047 అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ లోకేష్ గారు, మీరందరూ కూడా, మీ టీం అంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళారు, దావోస్ వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద గొప్ప విజనే ఉంటే ఏమైంది? ఒక్క రూపాయి అయినా ఎంఓయూ చేశారా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాక్షిగా మేము ప్రశ్నిస్తున్నాము. ఒక్క రూపాయినా మీరు ఎంఓయూ చేసుకున్నారా? ఏమైపోయింది మీ తెలివి? ఏమైపోయింది మీకున్న పరిచయాలు? మీ గొప్పతనం ఏమైపోయింది? అంటే ఎక్కడ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. మన పక్క రాష్ట్రమే మహారాష్ట్ర, వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు సుమారుగా 15,80,000 కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకున్నారు. సుమారుగా 61 ఎంఓయూలు, నాకు తెలిసి 61 ఎంఓయూల్లో వాళ్ళు అనౌన్స్ చేసింది 16 లక్షల జాబ్లు అనౌన్స్ చేశారు. అదేవిధంగా మరి మన పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిది ఏం డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు. ఆయన 1,79,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నారు. 20 ఎంఓయూలు రాసుకున్నారు వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్తో. వాళ్ళు అనౌన్స్ చేసింది 50,000 జాబ్లు అనౌన్స్ చేశారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఒక్క ఎంఓయూలు కూడా ఎందుకు చేసుకోలేదని వాళ్ళు మరి ప్రశ్నిస్తున్నాము. మీరు 20 లక్షల జాబులు ఏ రకంగా మీరు సృష్టిస్తారు? ఇదనంటే క్వశ్చన్ మార్క్. మరి ఇవాళ ఇక్కడ చూసినట్టయితే సుమారుగా ఏదైతే నిరుద్యోగ భృతి గురించి మనం మాట్లాడితే సుమారుగా 20 లక్షల పై మంది నిరుద్యోగుల పైనే ఉన్నారు. అంటే సుమారుగా ఇంతమంది 20 లక్షల మందికి మీరు జాబులు ఇవ్వకపోగా మీరు 3,000 రూపాయలు చొప్పున ప్రతి నిరుద్యోగికి కూడా నెలవారీ మీరు డబ్బులు ఇస్తానని చెప్పారు, నిరుద్యోగ భృతి అని. లాస్ట్ టైం 2014 నుంచి 19 దాకా కూడా అందరికీ కుచ్చుటోపీ పెట్టారు. మరి ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు అంటే రెండో సంవత్సరం బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు ఒక్క రూపాయి కూడా మీరు బడ్జెట్లో కేటాయించలేదు. మరి ఇది మోసం కాదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం.